ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఒంగోలులో ఉన్నటువంటి జువెట్ ప్రార్థనా కొండకి వచ్చాము. ప్రేయర్ హిల్ అంటారు ఇక్కడ. ఇక్కడ మిషనరీలు వచ్చి ఇక్కడ కొంతమంది జనవరి 1వ తారీఖున ప్రార్థన చేసుకొని అప్పుడు ఇక్కడ సేవ లేదు, ఇక్కడ చర్చి లేదు. మరి ఇక్కడ ఉపవాసంతో వేకువజామున లేచి ఇక్కడ ప్రార్థనకు వచ్చి కొంతమంది సేవకులు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఫలితముగా ఇక్కడ ప్రార్థన కొండ నిర్మించబడింది. ప్రతి నెల మొదటి తారీఖున తెల్లవారుజామున ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థనా సహవాసం జరుగుతుంది. ఈస్టర్ రోజున జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ కొంతమంది అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. చాలామంది సేవకులు మరి ప్రార్థనా పరులు చూపించట. మరి మేము కూడా ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాము. ఇంత గతంలో కూడా మేము మా కుటుంబము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని ఎంతో ఆశీర్వదించబడ్డాము. మరి ప్రార్థనా కొండ గురించి మీకు తెలియజేయాలని నేను ఇక్కడ మరి ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము. మరి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఆశీర్వదించబడవచ్చు. ఎంతోమంది కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు ఇక్కడ జరిగినాయి. ఇదంతా స్టేడియం లాగా ఉంటుంది. ఇంతకుముందు అయితే మరి ఇక్కడ చాలామంది మా స్నేహితులతోటి మా పిల్లలతోటి మా పిల్లలు చిన్నప్పుడు కూడా మేము చాలా ప్రార్థనలు ఇక్కడ చేసుకునే వాళ్ళం. అందరం వచ్చి ఎన్నో సమస్యల నుంచి విడుదల పొందాము ఈ ప్రార్థనా కొండ మీద మేము. అంతేకాదు మరి మా పిల్లలు కూడా పూర్వ రోజుల్లో మా చర్చిలో ఉన్నటువంటి యూత్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వాళ్ళు యూత్గా ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు చదువుకున్న రోజులు మంచి ఉద్యోగాలు మరి సేవకులుగా మంచి ఉద్యోగస్తులుగా మంచి భవిష్యత్తు పొందుకున్నారు. విదేశాల్లో ఉన్నారు మా సంఘ సభ్యులు. జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ తరపున సంఘం తరపున ఇక్కడ సేవ జరుగుతూ ఉంటుంది. మరి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో మరి సభలు సమావేశాలు కూడా ఇక్కడ నిర్వహించుకుంటారు. మేము కూడా ఇక్కడ రావడం చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ నుంచొని పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తారు. ఇక్కడ నుంచి ప్రతి నెల మొదటి తారీఖున తెల్లవారుజామున 5 గంటలకు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చెప్తారు. మరి ప్రార్థన చేసుకుంటారు చాలామంది. అక్కడ సిలువ ఉంది. సిలువ దగ్గర చేరి చాలామంది ప్రార్థన చేసుకుంటారు. మేము కూడా కొన్ని సంవత్సరాల పాటు మేము ఇక్కడ ప్రార్థనలో గడిపాము. ఇప్పుడు కూడా మరి చాలామంది ప్రార్థనకు వస్తున్నారు. ఈరోజు శుక్రవారం. మరి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి అందుబాటులో ఇక్కడ కూడా మీరు కూడా ప్రార్థన చేసుకొని ఆశీర్వదించబడాలని ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.